ఈరోజు సీరియస్గా డిస్కషన్ చేసింది పిఎస్సీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతను కల్పించాలి. కానీ వీళ్ళు కోర్టుకు గాని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్ధం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించడం లేదు. రోప్ పార్టీస్ లేదు, పోలీసుల ప్రొటెక్షన్ లేదు. పోలీసులు ఏం పని చేస్తున్నారు? నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు, లేదంటే చెక్ పోస్టుల దగ్గర కార్లు పట్టుకోవడం, బైకులు పట్టుకోవడం, ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, జగన్ గారి మీటింగ్ పోగు. దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం. అందరం కూడా పిఎస్సీలో దాని మీద డిస్కస్ చేశాము. మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం. కేంద్రం కూడా ఇన్ఫార్మ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి. అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం.